హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము లేవికాండము 26వ అధ్యాయము 7వ వచనము. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే, మనకు తోడుగా ఉన్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనకు సహాయము చేయు దేవుడు, మనకు అండగా ఉండి కాపరిగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు. ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడా, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు నీకు శత్రు పోరాటములు అధికమవుతున్నాయా? సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అవమానములను, నిందలను నీవు లోకంలో ఎదుర్కొంటున్నావా? అపవాది చేత దాడి చేయబడి నీ కుటుంబంలో సమాధానము లేదా, నెమ్మది లేదా, నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావా? నీ కొడుకు నీ మాట వినట్లేదా? నీ భర్త నీ మాట వినట్లేదా? నీ భార్య నిన్ను లెక్క చేయట్లేదా? నీ పిల్లలు నిన్ను పట్టించుకోవట్లేదా? దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంకా మనుషుల నుండి, ఇంకా అపవాది నుండి, నీ పిల్లల్లో నుండి, నీ కుటుంబ సభ్యుల్లో నుండి అపవాది నీ మీద దాడి చేస్తుందా? నిన్ను కృంగదీసే విధంగా, నిన్ను బాధపరిచే విధంగా, నిన్ను గాయపరిచే విధంగా వాడు పనిచేస్తూ ఉన్నాడా? అయితే నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న వారిని వాడుకొని నీకు హాని చేస్తున్న అపవాది అనే ఒక శత్రు కార్యములన్నింటినీ నేను లయపరచబోతున్నాను, నేను నాశనం చేయబోతూ ఉన్నాను. అపవాది కార్యములన్నింటినీ నాశనము చేయగలిగినటువంటి శక్తితో, కృపతో నేను నిన్ను నింపి విజయమును, క్షేమమును నేను నీకు దయచేయబోతున్నాను. అవును, నెమ్మదిని నీకు కలుగజేయబోతున్నాను, ప్రశాంతతను నీకు కలుగజేయబోతున్నాను, జయకరమైన జీవితంలోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను. కాబట్టి అపవాది కార్యములను నీవు లయపరుస్తావు, అపవాది కార్యములను నువ్వు దహించి వేస్తావు, అపవాది కార్యములను నువ్వు నాశనము చేస్తావు. నీ ఎదుట ఏది కూడా నిలువనేరదు. దేవుడు అనుగ్రహించే ఒక కృపను, క్షేమమును, సమాధానమును నీకు కలుగుతుంది. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.